I am terribly upset if I don't get a letter from him every day. టెరిబిలీ అంటే ఏంది? భయంకరముగా, మిక్కిలి అంటే ఎక్కువ. అప్సెట్ అంటే ఏంది? కలవర పెట్టుట. ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే ఐ యామ్ టెరిబిలీ అప్సెట్. ఒకవేళ గనుక అతని దగ్గర నుంచి నాకు ప్రతిరోజు ఉత్తరం రాకపోతే నేను చాలా కలవరపడతాను. హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీ డే. హీ నోస్ ఇట్, ఈ విషయం అతనికి తెలుసు. హీ రైట్స్ ఎవ్రీ డే. దట్స్ వై అంటే ఏంది? అందుకోసమే అతను ప్రతిరోజు రాస్తాడు, అంటే ఉత్తరం రాస్తాడు. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. గోపీస్ సిస్టర్ టర్న్ టు హిమ్. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్, డూ యూ? గోపీస్ సిస్టర్ టర్న్ టు హిమ్. గోపి యొక్క సిస్టర్ అతని వైపు మళ్ళీ చెప్తుంది అతనితో. ఏమని? లుక్ ఎట్ ద వే షీ టాక్స్. చూశావా ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది? జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎట్లయితే నేను నీకు చెప్పాను కదా అదే విధంగా. యు నో నథింగ్ అబౌట్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. నీకు ఏమీ తెలియదు ఇక్కడ ఏదైతే జరుగుతున్నదో. డూ యూ? తెలుసా నీకు? హూ ఈజ్ దట్? అమ్మా సెడ్ అగైన్. హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్? అమ్మా సెడ్ అగైన్. అమ్మ మళ్ళా అన్నదట. ఏమని? హూ ఈజ్ దట్? ఎవరది? హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్? ఆ కార్లో వచ్చింది ఎవరు? ఇట్స్ మీ, గోపి సెడ్. మళ్ళా గోపి చెప్తున్నాడు, నేనమ్మా. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ. అమ్మ, నాకు తిరువనంతపురం రావాల్సి వచ్చిండే. ఐ థాట్, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ, నేను దీని దగ్గరకు వచ్చి నిన్ను చూడాలనుకున్నాను. హూ ఈజ్ యువర్ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? వేర్ డస్ షీ లివ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఇప్పుడు అమ్మ అతన్ని, గోపిని అడుగుతుంది. హూ ఈజ్ యువర్ అమ్మ? మీ అమ్మ ఎవరు? వాట్ ఈజ్ హర్ నేమ్? ఆమె పేరు ఏంది? వేర్ డస్ షీ లివ్? ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఆ ప్రాంతం ఇక్కడ నుంచి దూరంగా ఉన్నదా? ఫార్ అంటే దూరం. దాని యొక్క వ్యతిరేక పదం నియర్. లీవ్, డై, దాని యొక్క వ్యతిరేక పదం. నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. కాదు, దూరంగా ఏం లేదు, అది చాలా దగ్గర ఉంది. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమొరీ, గోపీస్ సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. ఎగ్జాస్పరేటెడ్లీ అంటే విసుగు, చిరాకు, కోపం. చిరాకుతో మరియు కోపంగా అంటుందట. ఐ డోంట్ నో, నాకు తెలియదు. హౌ కెన్ ఐ బ్రింగ్ బ్యాక్ హర్ మెమొరీ? గోపి యొక్క అక్క చిరాకుగా, కోపంతో చెప్తుంది. ఈమె యొక్క మెమొరీని, జ్ఞాపక శక్తిని తిరిగి ఏ విధంగా తీసుకురావాలో నాకు తెలియదు. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ తిన్నా. గోపి ఏం చేసిండంట? తెచ్చిన బ్రీఫ్ కేస్ని తిన్నా మీద పెట్టాడట. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కాంటెంట్స్. హీ ఓపెన్డ్ ఇట్, దాన్ని తెరిచాడు. అండ్ పుల్డ్ అవుట్ ద కాంటెంట్స్, దాంట్లో ఉన్న వస్తువులను బయటికి లాగాడు, అంటే బయటికి తీశాడు. అవి ఏంటున్నాయి? క్లాత్స్, దుస్తులు, ఫైల్స్ అంటే ఫైల్స్, షేవింగ్ సెట్. డూ యూ నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. అమ్మ అతన్ని అడుగుతుందట, నీకు నా కొడుకు తెలుసా గోపి? హీఈస్ ఇన్ ఢిల్లీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. అతను ఢిల్లీలో ఉంటాడు, ఒక ప్రభుత్వ అధికారి. హీ హ్యాస్ కేసరి యోగం, అతనికి కేసరి యోగం ఉంది. అంటే ఇక్కడ మన దగ్గర రాజయోగం అన్నట్టు. జీవితాన్ని మంచిగా గడుపుతున్నాడు. హీ డ్రాస్ ఎ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. ఇక్కడ డ్రా అంటే ఏంది? సంపాదించుట, ఎర్న్ అన్నట్టు. ఓకే, హీ ఎర్న్ ఎ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. అతను నెలకు 2500 రూపాయలు సంపాదిస్తాడు. డూ యూ నో హిమ్? నీకు అతను తెలుసా? ఎస్ ఐ నో హిమ్, అవును నాకు తెలుసు అని గోపి చెప్తున్నాడు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. అతనికి చెప్పు, నా కోసం ఒక బ్లాంకెట్ పంపమని చెప్పు. దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్. అంటే ఇక్కడ ఉదయం పూట పొగమంచు ఉంటుంది. చూడండి, ఈ బొమ్మని చూడండి, దీన్నే పొగమంచు అంటారు. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక్కడ క్యాచ్ అంటే ఏంది? పట్టుకోవడం కాదు. క్యాచ్ కోల్డ్ అంటే ఏంది? జలుబు కావడము, సర్ది కావడము. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్
ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఒకవేళ నాకు జలుబు అయితే అది నాకు తొందరగా విడవదు, దీర్ఘకాలంగా ఉంటుంది. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్ వాంట్ యూ. నాకు ఒక బ్లాంకెట్ పంపమని చెప్తావు కదా. వాంట్ యూ అంటే చెప్తావు కదా అన్నట్టు అర్థం వస్తుంది ఇక్కడ. వాంట్ యూ అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. ఏ రెడ్ వన్, చూడండి ఏది పంపమంటుంది, ఎర్రటి దుప్పటి అన్నట్టు. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్ ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్. నా దగ్గర ఒకటి ఉంది. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్, నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉంది. ఏది ఆ బ్లాంకెట్? ద వన్ హీ బ్రాట్, ఏదైతే అతను తెచ్చాడు, ఫర్ మీ నా కోసం, వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్, ఎప్పుడైతే అతను మద్రాసులో చదువుతున్న కాలంలో నాకు తెచ్చిన ఒక బ్లాంకెట్ నా దగ్గర ఇప్పటి వరకు ఉంది. ఇట్ ఈస్ ఆల్ టాటర్డ్ నౌ, కానీ అది చినిగిన స్థితిలో ఉన్నది. జస్ట్ ఎ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్, అది దారాల ఉండ మాత్రమే. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్ విల్ యూ. నాకు ఒక ఎర్రటి దుప్పటి పంపమని చెప్తావా? ఐ విల్ టెల్ హిమ్, హీ నాటెడ్. అవును చెప్తాను అని అతను తలను ఊపాడు. నాటెడ్ అంటే ఏంది? తల ఊపడం. అవును అని. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, దయచేసి చెప్పడం మర్చిపోకు. ఫర్గెట్ అంటే ఏంది? మర్చిపోవడం. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ, ఈ పొగమంచు నాకు మంచిది కాదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. కాళ్ళు చేతులు కాస్త సాగదీయాలి, చాలాసేపు అయింది ఇక్కడ కూర్చొని. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్, ఈ ఆర్మ్ చైర్లో కూర్చొని చాలాసేపు అయింది. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్, నాకు మెడ నొప్పి కూడా వచ్చేసింది. గోపీస్ సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరాండా. తర్వాత గోపి యొక్క సిస్టర్ కమల అమ్మను తీసుకెళ్ళి పుట్ టు ద బెడ్, పడుకోబెట్టింది. పుట్ టు బెడ్ అంటే ఏంది? పడుకోబెట్టుట, పడుకోవడంలో సహకరించుట. అండ్ కేమ్ బ్యాక్ టు ద వెరాండా, తిరిగి మళ్ళీ వెరాండాకి వచ్చేసింది. యు డెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. యు డెంట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ. నువ్వు అమ్మని చూడ్డానికి రాలేదు, అవునా? ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఢిల్లీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదైనది. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ అంటే ఢిల్లీ చాలా ఖరీదైందా? కాదు. ఢిల్లీలో ఉండడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయము అన్నట్టు. యునో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. లుక్ ఆఫ్టర్ అంటే ఏంది? చూసుకోవడం. నాకు చూసుకోవడానికి, పెంచి పోషించడానికి 4 పిల్లలున్నారు, నీకు తెలుసుగా. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. నేను నా యొక్క జీతంతో నా యొక్క కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాను. మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే ఎంత సంపాదిస్తున్నామంటే కనీస అవసరాలు మాత్రమే తీరుతాయి. కనీస అవసరాలు ఏవి? కూడు, గుడ్డ, ఇల్లు. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్. ఇంకోటి, ఒకరు ఏం చేయాలి? తన యొక్క స్థాయిని కూడా మెయింటైన్ చేయాలి. కీపప్ అంటే ఇక్కడ ఏంది? మెయింటైన్ చేయాలి. ఇట్ విల్ బీ ఎ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రేజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్ విల్ బీ ఎ గ్రేట్ హెల్ప్, నాకు చాలా సహాయం అందుతుంది. ఎప్పుడు? ఇఫ్ ఒకవేళ కనుక ఐ కెన్ రేజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ, నా యొక్క కుటుంబ ఆస్తిలో నా యొక్క వాటాని అమ్మిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో దానివల్ల నాకు చాలా సహాయం అవుతుంది. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. నేను ఆ విషయం మీదే నీతో చర్చించడానికి వచ్చాను. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. నీవు నీ యొక్క పొలాన్ని, ఆస్తిని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బుతో వెళ్ళిపోతావు. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీమోర్ ఆఫ్టర్ దట్. ఐ నో, నాకు తెలుసు. యూ వోంట్ కమ్ హియర్, తర్వాత నువ్వెన్నడూ రావు. దాని తర్వాత ఆఫ్టర్ దట్ అంటే అమ్మేసిన తర్వాత. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. డోంట్ సే దట్, అలా చెప్పకు. ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం, నేను వస్తాను ఎప్పుడైతే నాకు సమయం దొరుకుతుంది. యువర్ టైం, నీ టైమా? హీ సా ద ఇర్రిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. అతను అక్క ముఖం మీద ఆ కోపం లేకపోతే చిరాకును చూశాడు.
ఇట్ టుక్ యూ మోర్ దెన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. ఇక్కడ రావడానికే నీకు 5 సంవత్సరాలు పట్టింది. అమ్మ ఈజ్ 83 నౌ. ఇప్పుడు అమ్మకు 83 సంవత్సరాలు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. పుల్ అంటే ఏంది? లాగడం. లాంగర్ అంటే ఏంది? దీర్ఘకాలంగా. అంటే పుల్ ఆన్ మచ్ లాంగర్ అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఆమె ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించదన్నట్టు. ఓకే. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. ఇంతకుముందు వచ్చావు కదా, అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ దర్శనానికి, ఈ విజిట్, ఈ కలవడానికి ఇంతకాలం పట్టింది. ఎంతకాలం? 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అంతవరకు బతికి ఉంటుందా అమ్మ? బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెట్ స్మైలింగ్ ఫీబ్లీ. అతను ఫీబ్లీ అంటే వీక్లీ, బలహీనంగా స్మైల్ చేస్తూ, ఏదో నవ్వుతూ ఏం చెప్తున్నాడట అతను? బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్. కానీ అమ్మ నన్ను గుర్తుపడతలేదు కదా. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? అట్లనా? నీకైతే గుర్తుంది కదా అమ్మ, నువ్వైతే గుర్తుపడతావు కదా అమ్మను. ఇప్పుడు మన పాఠం అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్లను చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి.